హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మీకు మన ఇంట్లో బాల్కనీలో సులువుగా మెంతికూర ఎలా పెంచుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కుండీ చూసారా, ఇది చాలా చిన్నది. ఇందులో ఒకరిద్దరికి సరిపడా ఆకుకూర ఏదైనా పెంచుకోవచ్చు. ముందు ఇందులో కంపోస్ట్ కలిపిన గార్డెన్ సాయిల్ని ఇలా వేసుకోవాలి. మట్టి బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం నీటిని ఇలా వేసుకుంటే లోపల ఉండే గాలి అంతా పోయి ఇలా మట్టి దగ్గర అవుతుందన్నమాట. ఇలా నీళ్ళు వేసుకుని చక్కగా మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత అది చూస్తున్నారా అక్కడ ఇలాగా కొంచెం అంటే ఎక్కడైతే మనం వేయాలనుకుంటున్నామో అక్కడ ఇలాగా గుల్లగా చేసుకుని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఒకరోజు రాత్రంతా నానబెట్టిన మెంతులు అన్నమాట. ఈ మెంతుల్ని చక్కగా చూసారా, ముందు రోజు రాత్రి నానబెడితే మరుసటి రోజు సాయంత్రానికి నేను వేసాను అన్నమాట. వీటిని ఇలా దగ్గరగా చూడండి, అలా బాగా దగ్గరగా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెంతులు చాలా డెలికేట్గా ఉంటాయి. వీటి కాడలు మనం దూరంగా వేస్తే అవేమో అటు ఇటు పడిపోయి మెంతికూర సరిగ్గా ఎదగదనమాట. అందుకని ఇలా బాగా చూడండి, దగ్గరగా ఇలా దగ్గరగా వేసుకోవాలి. బాగా దగ్గరగా వేసుకుంటే మనకి ఇలా చక్కగా ఒక 2-3 కుండీల్లో వేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒకేసారి చక్కగా మనకి రెడీ అవుతాయి అన్నమాట. అయితే 2-3 కుండీల్లో వేసుకుంటే 2-3 సార్లు మనం తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. తర్వాత చూడండి, ఇలాగా బాగా దగ్గరగా వేసుకోవాలి చక్కగా. అలాగే 2వ కుండీ 3వ కుండీ కూడా సిద్ధం చేసుకుని అలాగే వేసుకుని మనం ఉంచుకుంటే వాటిలో చక్కగా మనం తర్వాత దాని మీద మట్టి పల్చగా లూజ్గా మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఇలా నీళ్లు వేసుకుని సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సెమీ షేడ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. చూస్తున్నారా, ఇది 3 రోజుల తర్వాత మనకి ఇలాగా చక్కగా మొలకలు వచ్చాయి. ఎంతో అందంగా, చాలా అందంగా ఉన్నాయి కదా మొలకలు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంతో కళ్ళకి చాలా ఇంపుగా కనబడుతున్నాయి. ఎంతో అందంగా ఈ 3 కుండీల్లోని కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవి అంటే ఈ మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఇందులో మెంతికూరలో విటమిన్ కే, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, ఫోలేటు, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చూస్తున్నారా, ఇది ఇంకొక 4 రోజుల తర్వాత అంటే ఒక వారం రోజులకి మెంతికూర ఇలాగా రెడీ అయిందన్నమాట. చూడండి, ఇది కొంచెం చివరి కుండీలో తక్కువ వేసాను. దానివల్ల చూసారా అవి ఎలా పడిపోతున్నాయో. ఇవి చూడండి ఎంత నిలబడ్డాయి. ఇవో ఇప్పుడు ఇవి సిద్ధమయ్యాయండి. మనం చక్కగా కోసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి ఇప్పుడు తీసుకుని మనం పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఒక కుండీలో తీసుకుని మనం వాడుకుంటే మళ్ళీ వెంటనే తినలేం కదండి. ఇంకో 2 రోజులకి ఇంకొక కుండీ, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 4-5 రోజులు పోయిన తర్వాత 3వ కుండీ. ఈలోపు మళ్ళీ మొదటి కుండీలో మనం ఇంకో ఆకుకూర కూడా ఏదైనా వేసుకోవచ్చు. అంటే తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా సరే మనకి ఇందులో సరిపోతుంది. గార్డెన్ సాయిల్ అంటే గార్డెన్ సాయిల్ ఒక్కటే వేసారా అంటే అందులో కొంచెం మనం కంపోస్ట్ కూడా వేసాం కదండి, అవి సరిపోతాయి. వీటికి ఇంకా ఎక్స్ట్రాగా మనం పోషకాలు అంటూ పెద్దగా ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇవి సరిపోతాయి. చూసారా ఎంత బాగుందో. ఇవాళ నేను దీన్ని కోసి రేపు పప్పులో వేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడండి, మనకి ఇది ఇలా కోసుకుంటే బాగు చేసుకోవడం కూడా ఇంకా పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంకా డైరెక్ట్గా కోసుకుని అలా వండేసుకోవచ్చు. అంటే
మళ్ళీ కింద నుంచి పైకి లాగితే లోపలున్న వేర్లకు మట్టి అది ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలాగా కోసుకుంటే అలాగా చక్కగా మనకి మెంతికూర రెడీ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదండి, మెంతికూరలో చాలా రకాలైన పోషకాలు ఉంటాయి. అసలు ఏ ఆకుకూర అయినా కూడా మనకి విటమిన్ ఏ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఇందులో ఇంకా ఎక్కువ విటమిన్లు అవి బాగా మనకి ఇందాక చెప్పినట్టుగా విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. కాబట్టి చక్కగా మనం వీటిని ఇలా కోసుకుని మనం చేసుకోవచ్చు. మరి మీరు కూడా వేసుకుంటారా? చూడండి, ఇలా వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి. డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. చూడండి ఎంతో చక్కగా రెడీ అయింది. దీన్ని మనం రేపు ఉదయాన్నే చక్కగా నేను పప్పులో వేసుకుంటాను. నేను మా ఇద్దరం ఉంటాం ఇంట్లో. మా ఇద్దరికి ఇది సరిపోతుంది. చూడండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుని ఆ చిన్న కుండీలో చక్కగా వేసుకుని అందంగా పెంచుకుని ఆరోగ్యాన్ని కూడా పెంచుకోండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి.